హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ C12 అనబడే ఈ మొబైల్ని రివ్యూ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పైన చూసినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ అని చెప్పి స్పెషల్గా అయితే మెన్షన్ చేశారు. ఇక స్టైల్లో చూసుకున్నట్టయితే బ్రాండింగ్ అండ్ లోగోస్ కనిపిస్తున్నాయి. ఇక బాటంలో కనుక మనం చూసినట్టయితే బ్యాక్ కెమెరాస్ వచ్చేసి 13+2+2గా మెన్షన్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ అనమాట. ఇక మిగతా డీటెయిల్స్ మనం ఇక్కడ కింద చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. అయితే ఈ బాక్స్ చూడండి, ఆల్రెడీ ఓపెన్ చేసిన బాక్స్ అనమాట. ఆల్రెడీ ఈ మొబైల్ని వాడింది అనమాట. సో దీన్ని రివ్యూ మనం చేయబోతున్నాం, అన్బాక్సింగ్ వీడియో కాదనమాట ఇది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మనకు యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది అన్బాక్సింగ్ చేసిన. సో ఇక్కడ వచ్చేసి మొబైల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు ఆల్రెడీ టెంపర్ గ్లాస్ ఇది వేయించారు. ఫ్రంట్ డిస్ప్లే గురించి కనుక మనం మాట్లాడైతే ఇది మనకు 16.5 ఇంచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అంటే 19:9 రేషియోలో ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇది మనకు ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే అనమాట. ఇక్కడ పైన మనకు వాటర్ డ్రాప్ నాట్స్ అనే కెమెరా అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇది ఎంత మాత్రం మెటల్ అయితే కాదు. సో ఐఎంఏ నంబర్ స్టిక్కర్ అయితే మనం తీసేసినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక మన మొబైల్ని పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం వచ్చాయో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకు బ్యాక్ కేస్ అయితే వాళ్ళు ఇవ్వడం లేదు. సో ఇక్కడ మనకు 2 గైడ్స్ అయితే ఇచ్చారు, క్విక్ గైడ్ అని, అలాగే సేఫ్టీ గైడ్ అని చెప్పేసి 2 గైడ్స్ అయితే ఇచ్చారు. ఇక లోపల కనుక ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ అయితే ఇచ్చారు. ఇక మన బ్యాక్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. ఓకే, ఇంకా బాక్స్లో ఇంకేమైనా చూసినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ట్రావెలింగ్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇది 10 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చూడొచ్చు మీరు ఎక్కడైతే ఇది మనకు 10 వాట్స్కి అయితే సపోర్టింగ్ అనేది చేస్తుంది. సో పెద్ద స్పీడ్ ఏమి ఉండదు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, బట్ పర్ఫెక్ట్గా తెలియదు మనకు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, కేబుల్ కనుక చూసుకుంటే మనకి ఇది మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారు. సి టైప్ అయితే కాదనమాట, సి పోర్ట్ అయితే కాదు. ఒక ఫ్రెండ్స్, ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని అడిగినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకు 30 మినిట్స్కి 55% ఛార్జింగ్ ఎక్కుతుంది అని అయితే మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక మన సైడ్లో చూసుకున్నట్టయితే మనకు సిమ్ స్లాట్ అయితే ఉంది. అలాగే మనం బాటంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ 3.5mm జాక్ ఇచ్చారు, అలాగే మెయిన్ మైక్ ఇచ్చారు, అలాగే ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకు స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక యాజ్ యూజువల్గానే బటన్స్ అయితే ఇచ్చారు. ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రియల్మీ బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇక్కడ మనకు 13+2+2 అని చెప్పేసి 3 కెమెరాస్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఫ్లాష్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే 5 మెగాపిక్సెల్ అనమాట. సో కెమెరాస్ విషయం వచ్చేసి చిన్న కెమెరాస్ ఇచ్చారు, తక్కువ మెగాపిక్సెలే. సో ఇప్పుడైతే మనము సిమ్ ఎజెక్టర్ ద్వారా స్లాట్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇందులో వచ్చేసి మనకు ట్రిపుల్ సిమ్ స్లాట్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ ఇచ్చినట్టయితే మనకు ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఇందులో మనం ఎక్స్టర్నల్ మెమరీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ మొబైల్ వేరియంట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది మనకు 3GB 32GB అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు స్మూత్గానే రన్ అవుతుంది. మనకు వాల్పేపర్ కూడా అట్రాక్టివ్ అని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనము అబౌట్ ఫోన్లో కనుక వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్గా తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 10 ఇచ్చారనమాట. అంతేకాకుండా మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. ఇది మనకు G35 అన్నమాట. ఇది గేమింగ్ ప్రాసెసర్. అలాగే దీని ర్యామ్ చూసుకున్నట్టయితే మనకు 3GB ర్యామ్ అనేది ఇచ్చారు. ఇక ఇంటర్నల్ చూసుకున్నట్టయితే 32GBలో మనకు 19GB అనేది ఫ్రీ స్పేస్గా అయితే మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు మనకు ఫేస్ అన్లాక్ అనబడే ఆప్షన్ కూడా మనకు ఇంట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక మనం దీని కెమెరాస్ని ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్లో తీసిన వీడియో అనమాట. అంటే మనకు ఇందులో 1080p మెగాపిక్సెల్ వరకు అయితే రికార్డ్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ మెగాపిక్సెల్ 5MP మెగాపిక్సెల్లో తీసిన వీడియో అనమాట. సో ఫ్రెండ్స్ చూడొచ్చు స్టెబిలిటీ ఎలా ఉందో. ఓకే, ఇది 5 మెగాపిక్సెల్లో తీసిన వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్లో తీసిన పిక్ అనమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్న పిక్ కూడా 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలో తీసిన పిక్ అనమాట. అలాగే ఇది వచ్చేసి మ్యాక్రో సెన్సర్లో తీసిన పిక్ అనమాట. సో ఇందులో దగ్గరలో ఉన్నవి క్లారిటీగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇది కూడా మ్యాక్రో సెన్సరే, కాకపోతే దూరంగా ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన పిక్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్లో తీసిన పిక్స్ అయితే డిలీట్ అయిపోయాయి. అలాగే ఇక్కడ పక్కన అనిపిస్తున్న ఈ ఇద్దరు పిల్లలది అనమాట. ఈ మొబైల్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో మొబైల్ తీసుకొచ్చారు. సో దానిపైన నేను వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు బడ్జెట్లో మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు 9000 అరౌండ్ 9000లోనే వస్తుంది.
సో ఫ్రెండ్స్ ఇది తీసుకోవాలా అని అడిగినట్టయితే ఫ్రెండ్స్ తప్పకుండా తీసుకోండి. మనకు మంచి బడ్జెట్ ఫోన్ ఇది. కెమెరాస్ విషయంలోనే కొద్దిగా క్లారిటీ తక్కువ ఉంది, అయినా పర్లేదు ఫ్రెండ్స్. 5 మెగాపిక్సెల్ కూడా మనకి ఇందులో బాగానే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రిపుల్ సిమ్ స్లాట్, అలాగే 6000 mAh బ్యాటరీ అండ్ గేమింగ్ ప్రాసెసర్. ఇది వచ్చేసి మనకు మీడియాటెక్ G35 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు ఇందులో. సో ఫ్రెండ్స్ ఇదండి రియల్మీ C12 మొబైల్ యొక్క రివ్యూ. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.